ఇంకా ఎన్ని రోజులు మనకి ఒకవేళ ఒక నిర్ధారణకు రావడానికి టైం పట్టొచ్చు సార్? ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంచెం టైం అంటే ఒక 2, 3 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు. అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా అప్డేట్ చేస్తాం. అంటే ఈ కేస్ ఎలాగో అప్డేట్ చేయాలి కాబట్టి తప్పకుండా అప్డేట్ చేస్తాం. అంతవరకు ఈ ఫేక్ న్యూస్ ప్లస్ రూమర్స్ ఇట్లా యెస్. క్రియేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. అందుకొరకు వాళ్ళ బ్రదర్ కూడా రీసెంట్‌గా చెప్పాడు. అంటే కొంతమంది ఫేక్ న్యూస్ ఇట్లా హ్మ్. పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ మీద నేను డిఫమేషన్ ఏస్తున్నా సార్ అన్నట్లు అంటే, లీగల్‌గా మరి మీ ఇష్టం ప్రొసీడ్ కమ్మని చెప్పినాం. కొంతమంది అట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే సార్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. తన పర్సనల్ ఏదైనా అయ్యుండొచ్చు. ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నేటి సమాజంలో అలాంటి మెంటాలిటీకి చాలా కూడా నిర్ణయం తీసుకొని ఇలాంటివి పాల్పడుతూ ఉన్నారు సార్. ఇలాంటి అఘాయిత్యాలకు. అలా ప్రజలకు అవేర్‌నెస్ కోసం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ షీ టీమ్స్ కూడా ఉన్నాయి. వుమెన్ కౌన్సెలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. హ్మ్. డయల్ అండ్ నట్ చేసినా కూడా వుమెన్ ఆఫీసర్సే వస్తారు. కౌన్సెలింగ్ చేస్తారు. అవసరమైతే సైకియాట్రిక్ పేషెంట్ కూడా అంటే డాక్టర్స్ కూడా అప్రోచ్ కావచ్చు. ఇవాళ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అలా ఉంటున్నాయని చెప్పి ఎక్కడ మెన్ ఇన్వాల్వ్ కాకుండా వుమెన్ ఆఫీసర్సే కౌన్సెలింగ్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఆ సమయంలో అట్లా కౌన్సెలింగ్ తీసుకుంటే బెటర్‌గా ఉండేది. ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను.